యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించును. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడచ్చు ఆయన ఆవరణములలో ప్రవేశించు. లేచి నిలవబడి దైవ స్తోత్రం పాడుకుందాం. 618వ పాట. పితృ పుత్ర శుద్ధాత్మలై మేళ్ళన్నీ ఇచ్చు దేవుని. స్తుతులకు పాత్రుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడవైన మా దేవా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. మా జీవితాలలో మరొక పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి చేరుటకు మిమ్మల్ని ఆరాధించటకు, మాలో జీవము నుంచి ప్రేమ చూపి మా తండ్రి ఈ గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ ఆరాధనను మీ ప్రేమ గల నాయకత్వానికి అప్పగించుకుంటున్నామయ్యా. ప్రారంభం నుండి చివరి వరకు మీరు మాకు తోడై ఉండండి. మీ సన్నిధిని మేము అనుభవిస్తూ ఈ ఆరాధనను ఆనందించడానికి సహాయం చేయండి. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడం ద్వారా కలిగే ఆత్మీయ సంతృప్తిని మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. పాటలు పాడుచు ప్రియ బిడ్డలను దీవించండి. ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్న బిడ్డను బట్టి మీకు స్తోత్రం. సంపత్ని బట్టి, షర్లీని బట్టి, మున్నాను బట్టి, డింపిని బట్టి, శ్రీమతి కిరణ్ బట్టి మీకు స్తోత్రాలు. బిడ్డలను మీ యొక్క సన్నిధిని ఎత్తుకొట్టుచున్నాం. శ్రీమతి కుటుంబాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. మా మధ్య ఈ సన్నిధిలో ఉన్నటువంటి ఈ సహోదరుని వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. దాసుడైన నన్ను బట్టి మీకు వందనాలు స్వామి. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరపరిచి నడిపించండి. ఈ ఆరాధన మీకు మహిమకరంగా జరిగించడానికి సహాయం చేయండి. వాక్య పరిచర్యలో నన్ను బలపరచండి. సాధనంగా వాడుకోండి స్వామి. మీ యొక్క సన్నిధి మా మధ్య ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మీయ సంతృప్తిని పొంది మీ సన్నిధిలో నుండి వెళ్ళటకు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రభువును రక్షకుడునైన యేసు దివ్య నామములో మిక్కిలిదని గడికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామాన్ని సన్నతించుటకు ఆంధ్రప్రదేశ్లో కీర్తనల పుస్తకంలో 5వ భాగం, నీతిగల యెహోవా స్తుతి మీ ఆత్మతో అర్పించుడి అనే కీర్తన పాడుకుందాం.
కీర్తనల గ్రంథంలో నుండి 98వ సంకీర్తన నిలువబడి చదువుదాం. 98వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగచేసిన రక్షణను చూచి సితారాస్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము చేయి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకములకు తీర్పు తీర్చుటకై, న్యాయాన్ని బట్టి జనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేరు చేసి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను దీవించునుగాక. దయచేసి కూర్చుంటాం. మరొక పాట పాడి దేవుని కనపడదాం. ప్రభు యేసుని వదనంలో అనే కీర్తన 675 675వ పాట. ప్రభు యేసుని వదనంలో. Thank you.
నేటి పరిశుద్ధ దినం కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 1 నుండి 12 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని కిరణ్ చైతన్య చదువుతారు. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 4 verses from 1 to 12. Correct. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందరూ అని ఉదర్నియగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర అనేను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాన్ని నేల పడవేయగానే అది పాము అయ్యను. మోషే దాని నుండి పారిపోయాను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకోనగా, అతడు తన చేయి చాపి దాన్ని పట్టుకోనగానే అది అతని చేతిలో కర్ర ఆయన. దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురనెను. మరియు యెహోవా నీ చెయ్యిని రొమ్మున ఉంచుకొను మనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాన్ని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమం వలె తెల్లగా ఆయన. తర్వాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకోనమనగా, అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వలె ఆయన. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు. వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఉండిన నేల మీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునెను. అప్పుడు మోషే, ప్రభా, ఇంతకు మునిపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవులకు నోరిచ్చిన వాడెవడు? మూగవాణ్ణే కానీ, చెవిటివాడిని కానీ, దృష్టి గలవాడిని కానీ, గుడ్డివాడిని కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించేదానని అతనితో చెప్పాను. దేవుడి వాక్యం, పరిశుద్ధ వాక్యం దీవించడం. ప్రత్యేకమైన గీతం విందాం. షర్లు ప్రత్యేకమైన ప్రార్థన. ఆత్మతోను
స్తుతులకు పాత్రుడా, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, దయా కనికరము జాలి కలిగినటువంటి మా ప్రభువా, మా రక్షకుడు, మా విమోచకుడు యేసు దివ్యనామంలో మేము స్తుతిస్తున్నా, స్తోత్రార్పణ చేస్తున్నా. మా బ్రతుకులలో మరొక ఆశీర్వాదకరమైన సమయాన్ని ఇచ్చారు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ సమయాన్ని మాకు దీవెనకరం చేయండి. మీ వాక్య ధ్యానంలోకి వెళ్ళబోతున్నా. మమ్మలను ఆత్మపూర్ణంగా చేయండి. వాక్యం కొరకు సిద్ధపరచండి. మాట్లాడుచున్న నన్ను వినుచున్న ప్రియ బిడ్డలను దీవించండి. పారమార్థిక సత్యాలను ఈ లేఖనాలలో నుండి మాకు బయలుపరచండి. స్వామి, సహాయం చేయండి. మా దేవా, గతకాలమంతా మా జీవితాలలో ఎదుర్కొన్నటువంటి సమస్యలలో, శోధనలో, బాధలలో, బలహీనతలలో మా కొరకు మీరు చూపిన ప్రేమను బట్టి స్తోత్రాలయ్యా. మాకు ఇచ్చిన విడుదలను బట్టి స్తోత్రాలు. బలహీనతలలో మమ్మల్ని బలపరిచినందుకు స్తుతిస్తున్నాం. అనారోగ్యతలు ఆదరించినందుకు స్తోత్రాలు. మరొకసారి మీ బలమైన హస్తాల క్రింద మేము నిత్యము దాక్కున్నట్టుకు, మీ కాపుదలలో మా విశ్వాస యాత్ర స్థిరంగా ముందుకు సాగుటకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి. ఆత్మీయ జీవితంలో మేము పడిపోకుండా ఉండటకు మమ్మల్ని బలపరచండి. మా బలహీనతలు మేము గుర్తించటకు మాకు సహాయం చేయండి స్వామి. ఎక్కడ మేము అపవాదికి దాసులు వచ్చున్నాము గ్రహించుటకు మాకు సహాయం చేయండి అయ్యా. మీ పరిశుద్ధ నామాన్ని మేము ఎక్కడ అవిధేయులమై మిమ్మల్ని కనపరచుటలో మా జీవితాలు వెనకబడుతున్నాయో మేము గుర్తు చేసుకోవటానికి, వాటి నుండి బయటికి రావటానికి మాకు సహాయం చేయండి. ఈ లోక ఆశల నుండి మీ వైపు మమ్మల్ని త్రిప్పమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైన కీడు మమ్మల్ని అంటకుండా చేయండి స్వామి. మా దేవ, మాలో ఆత్మ ఆరిపోకుండా ఉండటకు సహాయం చేయండి. మాలో మీరు సజీవులుగా ఈ లోకంలో సాక్షాత్కరింపగలుగుటకు మమ్మల్ని మీ సాధనాలుగా ఉంచండి. మీ కృప కొరకు మరొకసారి కనిపెట్టుచు ప్రాధాయపడుతున్నా. సంఘాన్ని దీవించండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఎవరెవరికి అవసరమో జ్ఞాపకం చేసుకోండి. ఏ సమస్యలు ఉన్నారో వారితో మీరు మాట్లాడి వారికి ఆదరణ దయచేసి నెమ్మదినిచ్చి సమాధానంతో నడిపించమని ప్రార్థిస్తున్నాను స్వామి. కృప చూపండి అయ్యా. మీకు స్తోత్రాలు. మా దేవ, మా ప్రభువా, మా చుట్టూ పరిస్థితులు భయానకరమైన ఈ కరోనా వైరస్ ఇంకా మమ్మల్ని తరుముతుంది. అయినా మీ కృప చాలయ్యా. మేము ఈరోజు సజీవులుగా ఉన్నామంటే కేవలం మీ కృప వల్లనే. ఎంతోమంది మా ప్రియులు మా కండ్ల ముందే ఈ లోకాన్ని విడిచిపెట్టారయ్యా. ఆప్తులను పోగొట్టుకున్న ప్రియ కుటుంబాల కొరకు ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. ఐజక్ కుటుంబాన్ని, సుభాష్ గారి కుటుంబాన్ని మీ సన్నిధి ఎత్తిపట్టుచున్నాం. అనేక మంది బిడ్డలు ఈ కరోనా వారిని చిక్కుకొని మీ కృప వలన బలపరచబడ్డారు, బలవంతులయ్యారు, తిరిగి నెమ్మదిని పొందారు. వారందరి కొరకు మీకు స్తోత్రాలు. మా దేవ, మా ప్రభువా, భవిష్యత్తు మాకు దీవెనకరంగా ఉండటం సహాయం చేయాలి. మరలా ఈ సెకండ్ వేవ్ ఉందని మరి మాకు ఇండికేషన్స్ ఉన్నాయి. అయితే వాటన్నిటి విషయంలో మేము నిర్భయంగా మీ వైపు చూస్తూ మా
ముందు ఉంచబడినటువంటి విశ్వాస పరుగులో మేము మిమ్మల్ని ఆనుకొని ముందుకు సాగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విధమైనటువంటి కీడులను జయించుటకు మాకు ఆత్మీయ శక్తిని బలంగా అనుగ్రహించిన ఈ పాద సన్నిధిలో ప్రాధాయపడుతూ ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. అనేక మంది బిడ్డలు మా తండ్రి మా సంఘం నుండి అమెరికాలో, ఆస్ట్రేలియాలో, కెనడాలో, ఇంకా ఇతర దేశాలలో ఉద్యోగాల నిమిత్తమై, చదువుల నిమిత్తమై, కుటుంబాలతో బ్యాచులర్స్గా ఉంటున్నారు. ఇంతవరకు మీ కాపుదలను వారికి ఇచ్చారు, మీ క్షేమాన్ని వారికి ఇచ్చారు. వారిని మీరు ప్రేమతో మరి కాపాడుతున్నందుకు స్తోత్రాలు. అనేక మంది ప్రియ బిడ్డలు అమెరికాలో చిక్కుకొని ఉన్నారయ్యా. తిరిగి ఇండియాకి రావడానికి చేస్తున్న ప్రయత్నాలలో వారికి మీకు తోడై ఉండి సహాయం చేయమని వేడుకుంటున్నాను. వారిని తిరిగి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే అనేక మంది బిడ్డలు మా తండ్రి వారి ఆప్తులను చూడాలని, విదేశాలకు వెళ్ళాలని ఎదురు చూస్తున్నారు. వారందరికీ మార్గాలు సరావం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి పరిస్థితిని మీరు మాత్రమే చక్కపరచగలరు. ప్రస్తుతం మా చుట్టూ ఉన్న పరిస్థితులను కొంతవరకు మా తండ్రి మీరు నెమ్మదితో నింపినందుకు స్తోత్రాలు. భవిష్యత్తును కూడా దీవెనకరం చేసి మా ప్రభు ఆమె ఇంకా సంఘమంతా కూడి మిమ్మల్ని ఆరాధించగలుగుతాం. మార్గాలు సకాలం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వరాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడుగా మా కొరకు మీ కార్యాలను చేయమని, ఆ కార్యాలను మేము చూడగలుగుతూ అనుభవించగలుగుతూ మమ్మల్ని ఇంకా విశ్వాసంలో బలపరచమని, ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాము. సహాయం చేయండి. ట్విన్ సిటీస్లో ఉన్న క్రైస్తవ సంఘాలన్నిటి కొరకు స్తోత్రాలు. తల్లి సంఘాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ జరుగుతున్న పరిచయం అన్నిటి కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మా దేవ, మా ప్రభు, ఎదురు అనేక మంది దైవజనులు మీ సన్నిధిని నిలబడి మీ వాక్కును అందించుతున్నారు. వారందరితో మీరు మాట్లాడండి, వారిని బలపరచండి. సంఘానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక మేలు కలిగినట్లుగా వారి ద్వారా మీ వాక్కును అందించమని ప్రార్థన చేస్తున్నాను. వినుచున్న పిల్లల వాక్యాన్ని అంగీకరించి దాని ప్రకారం తమ జీవితాలను కట్టుకునే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. స్వామి సహాయం చేయండి. ఇదిగో మా దేవ, మా ప్రభువా, మరొకసారి ట్విన్ సిటీస్ని, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను మా తండ్రి మీ సన్నిధిలో పట్టుచున్నాం. సహాయం చేయండి. మా దేవ, మరొకసారి ప్రశాంతతను దయచేయండి, నెమ్మదిని దయచేయండి, ఆదరణతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఈ తెలుగు రాష్ట్రాల్లో మా ప్రియులు అక్కడెక్కడ మా తండ్రి, మా రక్త సంబంధికి, మా బంధువులు అనేక మంది ఉంటున్నారు. వారందరి కొరకు మా తండ్రి నడుచుకోవాలి. వారందరినీ మీ యొక్క కాపుదల కొరకే సమర్పిస్తున్నాము. మరొకసారి మా సంఘ నాయకులను దిగుంచమని ప్రార్థన చేస్తున్నాం. స్త్రీల సమాజాన్ని బట్టి స్తోత్రాలు, యవనస్తులను బట్టి స్తోత్రాలు, చిన్నపిల్లలను బట్టి మీకు స్తోత్రాలు, కైర్ బృందాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభు, మా దేవ, మరొకసారి ఈ ఆరాధనలో పొందుతున్న ప్రతి బిడ్డను వ్యక్తిగతంగా దర్శించమని, దీవించమని ప్రార్థన చేస్తాం. అలాగే మా తండ్రి, రాలేనటువంటి పరిస్థితులలో ఉండి మా దేవ, మా ప్రభు, ఈ ఆన్లైన్ ద్వారా ఈ వీడియోను వీక్షిస్తూ వాక్యాన్ని వింటున్న ప్రియ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి ఆత్మీయ మేలు వారికి మనగొచ్చుమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త మహిమ ఈ ఆరాధన ద్వారా మీకు కలిగినట్లుగా మమ్మల్ని మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడు విమోచకుడైన యేసు మీ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలువబడి స్తుతి ఆరాధన చేసి దేవుని పరిశుద్ధ నామాన్ని కనపరుద్దాం. స్తుతి ఆరాధనలో సమయాన్ని గడుపుదాం.
యేసు స్వామి, మరొకసారి మేము స్తుతిస్తున్నాం. మీ వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోతున్నాం. మనందరినీ మీ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. మా హృదయాలను మీ వాక్యం కొరకు సిద్ధపరచండి స్వామి. మా మనస్సులు మీ వాక్యంపై కేంద్రీకరింపగలిగే కృప మాకు దయచేయండి. మీ వాక్యానికి లోబడే హృదయాలను మాకు దయచేయండి. మీ సన్నిధి మా మధ్య ఉంచుమని, మీ మధ్య నిలవబడి మీ బిడ్డల కొరకు, మా అందరి కొరకు నా తండ్రి మాట్లాడబోచున్నటువంటి నన్ను దయతో జ్ఞాపకం చేసుకొని బలపరిచి మాకందరికీ ఆత్మీయ క్షేమము కలుగునట్లుగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ యేసు నామం పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చో. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడు, మన విమోచకుడు, సజీవుడైన యేసు దివ్యనామములో మీకు అందరికీ శుభాలు, దైవాశీస్సులు తెలుపుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ కుటుంబాలను దీవించి మీకు శాంతి, సమాధానాన్ని అనుగ్రహించాలని, ప్రతి విధమైన కీడుల నుండి మిమ్మల్ని విడిపించి ఆయన ప్రసన్నతలో మీరు సంతోషంతో ఆయనకు మహిమకరంగా ముందుకు సాగే కృప మీకందరికీ అనుగ్రహించాలని త్రియేక దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాను. దయచేసి డిస్టెన్స్ మనం పాటిద్దాం. దగ్గరగా కూర్చోవద్దు. చైర్స్ ఎడంగా ఉన్నాయి. మీరు తక్కువ మంది ఉన్నారు కాబట్టి దూరంగా కూర్చోండి. మాస్క్ కంపల్సరీ మీరు ధరించండి. తీయొద్దు ఎవరు మాస్క్ వేసుకుని ఉండాలని కోరుతున్నాను. ఇక్కడ ఎవరైనా లేకపోతే మా సంఘ నాయకులు మీ కొరకు మాస్క్ ఏర్పాటు చేశారు. మీరు వాటిని తీసుకొని ధరించవచ్చు. పోతే మరి వచ్చే ముందు శానిటైజేషన్ చాలా ఇంపార్టెంట్. మీ చేతులు శుభ్రంగా క్లీన్ చేసుకొని వచ్చి కూర్చోవాలని ప్రభు నామం పేరు మీకు మనం చేస్తున్నాం. వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. మీ బైబిల్స్ ముగించుకోండి. నిర్గమాకాండం చదివాం. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ 4th చాప్టర్లో 12 verses 1 to 12 verses ఈరోజు కొరకు మనం చదువుకున్నాం. ఈరోజు ఈ వాక్య భాగంలో నుండి మనం ధ్యానించబోతున్నాం. మీ బైబిల్స్ జాగ్రత్తగా పరిశీలిస్తూ మీ ముందుంచుకోవాలని కోరుతున్నాను. మరి 60 years పైబడినటువంటి వారు చాలామంది రావట్లేదు పరిస్థితులను బట్టి. వారందరి కొరకు మేము లైవ్ కూడా ఏర్పాటు చేశాం. మీ ఇండ్ల దగ్గర మీ టీవీల్లో కానీ ఫోన్స్లో కానీ ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. రాలేక ఉన్నటువంటి ప్రియబిడ్డల కొరకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే రీతిగా నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ భాగంలో వాక్యాధారంగా ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్ నేను మీ మధ్య ధ్యానించాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే
fearful to faithful. Fearful to faithful. మోసెస్ జీవితాన్ని ఆధారం చేసుకొని ఈ అంశాన్ని ధ్యానించబోతున్నాం. భయములో నుండి విశ్వాసములోనికి మనం ఎలాగా వెళ్ళగలం? మోసెస్ జీవితం అందుకు ఒక చక్కని నిదర్శనంగా నేను ఈరోజు ఆయన జీవితంలో నుండి కొన్ని సత్యాలను జ్ఞాపకం చేస్తూ, కొన్ని అనుభవాలను జ్ఞాపకం చేస్తూ ఈ టాపిక్ను బలపరచడానికి, మీరు అర్థం చేసుకొని దేవుని సన్నిధిలో ఈ లోకం మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల వలన మనకు కలిగే ప్రతి విధమైన భయాన్ని కలిగించే కీడుల నుండి మనం విశ్వాసములో బలముగా ముందుకు సాగగలిగే ఆత్మీయ బలాన్ని ఎలాగ పొందగలమో మనం గ్రహించడానికి, అర్థం చేసుకోవటానికి ఈ వాక్యం మనకి తోడ్పడుతుందని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. దేవుణ్ణి వెంబడించే బిడ్డలుగా, దేవుని శక్తిని ఆశ్రయించి బ్రతుకుతున్నటువంటి మనమందరం కూడా ఈ భయాందోళనలో నుండి విశ్వాసమనే ఆ బలమైన అనుభవంలోనికి దేవుని మహాకృపతో ఎలాగా వెళ్ళగలమో నేను మీకు వివరిస్తాను. సర్వశక్తివంతుడైనటువంటి దేవుని ఆశ్రయించిన నరునికి ఇది సాధ్యం. దేవునికి అసాధ్యమైనది లేదు. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీలో ఉన్న ఏ భయమైనా, ఏ ఆందోళనైనా, ఏ బలహీనతైనా, ఏ శోధనైనా, నిన్ను కృంగతీసే ఏ శక్తి అయినా దేవునికి మించింది కాదు. మనుషులం కాబట్టి తాత్కాలికమైనటువంటి ఆందోళనలో మనం కృంగిపోతాం. అయితే బలంగా దేవుని పట్ల విశ్వాసం ఉంచగలిగినప్పుడు వాటన్నిటి నుండి మనం బయటకు వస్తాం. అందుకే ఈరోజు ఈ అంశం ద్వారా నేను మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ఫీర్ఫుల్ టు ఫెయిత్ఫుల్, ఫ్రమ్ ఆర్డినరీ టు ఎక్స్ట్రార్డినరీ. ఒక మామూలు వ్యక్తిగా ఉన్నటువంటి నువ్వు ఒక అద్భుతమైనటువంటి శక్తిగా, లేకపోతే ఒక గొప్ప వ్యక్తిగా మారిపోవటానికి, అసాధారణమైనటువంటి వ్యక్తిగా నువ్వు జీవించటానికి ప్రభువులో ఎలాగా సాధ్యమవుతుంది అనే విషయాన్ని మనం ఆలోచిస్తే 3 విషయాలు నేను మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అంటే హౌ డు వి ఓవర్కమ్ ద ఫియర్ అనే విషయాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు 3 విషయాలు ఎప్పుడు మన మనసులో ఉండాలి. వాటిని మీకు జ్ఞాపకం చేసి ఒక్కొక్క విషయాన్ని గురించి మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకటి ఏంటంటే, ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నటువంటి విషయాలు, మనం భయాందోళనలో నుండి విశ్వాసపు అనుభవాలలోనికి వెళ్ళి విశ్వాసపు యాత్రలో స్థిరులుగా ముందుకు వెళ్ళటానికి మనకు సహాయపడే 3 విషయాలు. ఇవి కూడా మోషే జీవిత పటములో నుండి నేను మీకు జ్ఞాపకం చేయడానికి సిద్ధపడ్డాను. ఒకటి ఏంటంటే, ఫోకస్ ఆన్ గాడ్స్ ప్రెజెన్స్ విత్ us.
దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాము అన్నటువంటి భావన ఎప్పుడు మన హృదయాలలో ఉండాలి. మొదటిది, ఫోకస్ ఆన్ గాడ్స్ ప్రజెన్స్ విత్ అస్. రెండవది ఏంటంటే ఫోకస్ ఆన్ గాడ్స్ పవర్ త్రూ అస్. అంటే దేవుని యొక్క శక్తి ఎంత విశేషమైనదో, ఎంత అద్భుతమైనదో దానిని నువ్వు అర్థం చేసుకోవాలి. దాన్ని అర్థం చేసుకున్నప్పుడు నీ ద్వారా దేవుడు ఎలాంటి కార్యాన్నైనా, ఎంత గొప్ప కార్యాన్నైనా జరిగిస్తాడు అన్నటువంటి నిశ్చయత నీలో నాలో ఉండాలి. ఇది రెండవ విషయం. మూడవది ఏంటంటే ఫోకస్ ఆన్ గాడ్స్ ప్రొవిజన్ ఫ్రమ్ అస్, ఫర్ అస్. ఆయన మన జీవితాల కొరకు కలిగి ఉన్నటువంటి ఒక ఉద్దేశం లేకపోతే సంకల్పం ఒకటి ఉంది. మన పట్ల ఆయనకు ఒక ఉద్దేశం, ఒక సంకల్పం ఉంది. మన కొరకు ఒక మన భవిష్యత్తు కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఉద్దేశం మన విషయంలో ఉన్నదన్న విషయాన్ని మనం ఎప్పుడు విస్మరించకుండా ఉన్నాం. ఈ మూడు విషయాలు మనం ఎప్పుడు మనసులో ఉంచుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం మోషే పేరు చెప్పగానే విశ్వాసంతో మోషే చేసినటువంటి గొప్ప కార్యాలు మనకు జ్ఞాపకం వస్తాయి. అవునా కాదండి? చాలా గొప్ప కార్యాలు చేశారు. బహుశా మోషే చేసిన గొప్ప కార్యాలు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనుల్లో ఎవరు చేసి ఉంటారు? యేసయ్య తప్ప ఓల్డ్ టెస్టిమెంట్లోకి వచ్చేసరికి చాలా గొప్ప కార్యాలు చేశారు. ఎందుకంటే గ్రేట్ డివైడర్ ఆఫ్ ద రెడ్ సీ కదా, ఆయన చరిత్రలో అసలు ఎవరు మర్చిపోలేనటువంటి, ఎవరు చెయ్యలేనటువంటి, ఎవరు ఊహించినటువంటి ఒక గొప్ప అద్భుతాన్ని చేశారు. అదేంటంటే ఆ రెడ్ సీ, ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేయడం. అలాగే గ్రేట్ లీడర్ ఆఫ్ ఇజ్రాయిల్, ఇశ్రాయేలు యొక్క గొప్ప నాయకుడు, వారిని పాలుతేనెలు ప్రవహించు కనానుకు నడిపించుటలో ఆయన పోషించిన పాత్ర చాలా గొప్పది. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, అనుకున్నటువంటి గొప్పతనం ఏంటంటే గ్రేట్ లా గివర్. ఓల్డ్ టెస్టిమెంట్లో ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీలకు దేవుని ద్వారా అందించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు? మోషే. ఒక మాటలో చెప్పాలంటే ఆయన చేసిన గొప్ప కార్యాలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన అసాధారణమైనటువంటి దేవుని సేవకుడుగా మనకి సాక్ష్యమిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథము మనం పరిశీలించినప్పుడు అనేక చోట్ల ఆయన ప్రస్తావన మనకు కనబడదు. హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడో తెలుసా? 11వ అధ్యాయంలో ముందు చెప్పబో సంగతులకు మీరు తర్వాత చూడండి. హీబ్రూస్ 3rd chapter 5th verse. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అంటే మోషేను గురించి మాట్లాడినటువంటి మాటలు హెబ్రీ గ్రంథకర్త. తర్వాత ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్,
డ్యూటెరానమీ 34th chapter 5th verse యెహోవా సేవకుడైన మోషే అని చెప్పి ఆయన టైటిల్ బిరుదు ఇవ్వబడినట్లుగా మనం చూస్తాం. ద బుక్ ఆఫ్ నంబర్స్ 12th chapter 7th verse సంఖ్యాకాండము 12:7 ఏమంటాడంటే, ఆయన నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ గాడ్స్ హౌస్. నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. ఎవరిని? మోషేను గురించే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఒకవైపు ఆయన ఫెయిత్ఫుల్ సర్వెంట్, అలాగే ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. ఇంకా ఏమంటాడంటే, నేను గూఢభావములతో కాదు ముఖాముఖిగా నేను ఆయనతో మాట్లాడతాను అని చెప్పి మోషేను గురించి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. సో ఈ విషయాలు నేనేమేమైతే ఈ సమయంలో లేఖనాల ఆధారంగా మీకు చూపించానో వాటన్నిటినీ ఒకసారి మనం ఆలోచించినప్పుడు, హి వాజ్ డెఫినెట్లీ ఎన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఆయన విశ్వాసములో ఒక అసాధారణమైనటువంటి వ్యక్తిగా మనము మోషేను చూడవచ్చు. వీళ్ళ ఇదంతా నాణానికి ఒకవైపు, మోషే జీవితంలో ఒకవైపు ఈ టైటిల్స్ అన్నీ లేకపోతే ఈ బిరుదులన్నీ దేవుని చేత పొందక ముందు దేవుడు ఆయనను తన సాధనంగా వాడుకోనక మునుపు ఈ అసాధారణమైనటువంటి కార్యాలను చేయటానికి ముందు మోషే ఒక సాధారణమైన వ్యక్తి. హి వాజ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. అసాధారణమైన వ్యక్తిగా మారక ముందు, దేవుడు ఆయనను బలపరచక ముందు, దేవుడు ఆయనను నడిపించక ముందు, దేవుడు ఆయనతో మాట్లాడక ముందు, దేవుడు ఆయనను తన సేవకునిగా పిలవక ముందు ఆయనలో ఒక సాధారణమైన వ్యక్తి, నీలో నాలో ఉండే ప్రతి బలహీనత మోషేలో మనం చూస్తాం. ఒకసారి ఆయన పుట్టుక దగ్గర నుంచి లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మోసెస్ మనం ఆలోచించినప్పుడు, నిర్గమాకాండం 3వ అధ్యాయం నుంచి మనం అంటే మొదటి అధ్యాయం నుంచి ఆయన జీవితం మనకు కనబడుతుంది. ఎట్లంటే ఈయన పుట్టుకతోనే మరణాన్ని మోసుకొని వచ్చాడండి. ఎవరు? మోషే పుట్టుకతోనే మరణాన్ని మోసుకొని వచ్చాడు. ఆయన జన్మించిన సమయం మరణ శాసనం ఉన్నటువంటి సమయం. హెబ్రీయుల స్త్రీలు కనినటువంటి మగపిల్లలను కాన్పు పీటల మీదే చంపటానికి ఫరో ఆజ్ఞాపించాడు. అందుకొరకు ఇద్దరు మంత్రస్వాములను కూడా ఏర్పాటు చేశారు. వారు ఏం చేస్తున్నారంటే మగపిల్లలను చంపేస్తున్నారు, ఆడపిల్లలను బ్రతకనిస్తున్నారు. అది రాజు శాసనం. అలాంటి పరిస్థితిలో, అలాంటి సమయంలో మోషే జన్మించారు. అంటే ఆయన మరణించాలి వాస్తవంగా. పరిశుద్ధ గ్రంథం నిర్గమాకాండంలో ఒక మాట రాయబడింది, మీకు చూపించి ముందుకు వెళ్తాను. మొదటి అధ్యాయంలో సిప్రా పూయా అనేటువంటి హెబ్రీల మంత్రస్వాములను ఏర్పాటు చేసి మగబిడ్డలను చంపమని ఆజ్ఞాపించిన సమయంలో వారి
మాట 19వ వచనం, 1వ అధ్యాయం 19వ వచనం, నిర్గమాకాండం. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఇందురని ఫరోతో చెప్పిరి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, చంపివేయమని ఆజ్ఞాపిస్తే ఈ మంత్రసానులు కాల్పు చేయడానికి రాకముందే ఈ హెబ్రీ స్త్రీలు ముందుగానే డెలివరీ అవుతున్నారు. చేసి తమ బిడ్డలను జాగ్రత్తగా కాపాడుకోవటానికి, రక్షించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంత్రసానులు ఫరోకి ఇచ్చినటువంటి రిపోర్ట్ అన్నమాట. వారు చాలా చురుకైన వారు. ఎవరు? హెబ్రీ స్త్రీలు. మంత్రసానులు వచ్చి కాన్పు చేయకముందే వారు ప్రసవిస్తున్నారు. అలాంటి పరిస్థితిలో ఈ మోషే తల్లి మోషేను కన్నదండి. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. కొన్ని దినాలు దాచారు ఇంట్లో, ఇక వారికి చేత కాలేదు. ఆ తర్వాత ఒక జమ్ము పెట్టెలో పెట్టి నదిలో వదిలివేశారు. ఆ నదిలో ఆ పెట్టె ఆగినప్పుడు చోట ఆ పెట్టెను కాపలా కాయటానికి మోషే తల్లి ఆయన సహోదరి, మోషే సహోదరి అయినటువంటి మిర్యామును అక్కడ కాపలా ఉంచినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఆ రీతిగా మోషే ఫరో కుమార్తెకు దొరకటం, మోషే 40 సంవత్సరాలు ఫరో ఇంట పెరగటం, సకల విద్యా పారంగతుడు కావటం, ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన మీరు అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం చదివితే 22 నుంచి మీరు చదివితే తెప్పను ఇశ్రాయేలు చరిత్ర చెప్తా మోషేను గురించి చాలా చక్కగా అక్కడ మాట్లాడతారు. ప్రియులారా, ఆ తర్వాత హెబ్రీయుల పక్షాన, తన ప్రజల పక్షాన ఆయన పని చేయడం మొదలుపెట్టినప్పుడు అనుకోని రీతిగా ఐగుప్తీయునొకరిని చంపడం జరిగింది. ఎవరు? మోషే. ఆ తరువాత ఆ విషయం హెబ్రీయులే దానిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు మోషే పారిపోయాడు. మిద్యాను అరణ్యాలలోనికి పారిపోయాడు. 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యాలలో రఘుయుల దగ్గర మందను మేపాడు. మోషే జీవించిన కాలం మొత్తం 120 సంవత్సరాలు. 3 భాగాలుగా విభజించవచ్చు. 40 సంవత్సరాలు ఫరో కుమార్తెగా ఉన్నాడు. 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యాలలో మాన మందను కాస్తూ ఉన్నాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించే కనానుకు నడిపించడంలో పాత్రను పోషించాడు. ఇది ఆయన జీవితంలో 3 దశలు. 120 సంవత్సరాల్లో 40 సంవత్సరాలు ఫరో కుమారుడుగా, 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యాలలో తన మామ మందను మేపేవాడిగా, ఆ తర్వాత 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనానుకు నడిపించడంలో ప్రముఖ పాత్రను ఆయన పోషించినట్లుగా మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, సినాయి పర్వతంపై దేవుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ? అరణ్యంలో. ఆ సినాయి అరణ్యంలో ఒక పొదలో, మండుచున్న పొదలో దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? మోషే. అర్థమవుతుందమ్మా? దేవుడు ఆయనతో మాట్లాడాడు. నిన్ను ఇశ్రాయేలీయుల దగ్గరకు పంపబోతున్నాను. వారు
దాస్యంలో మ్రగ్గిపోతూ పెట్టినటువంటి మొరలు నా చెవులకు వినబడ్డాయి. వారిని విడిపించడానికి నేను పంపబోతున్నానంటే మోషే చెప్పినటువంటి సాకులు మనం 3వ అధ్యాయంలో చూస్తాం, 4వ అధ్యాయంలో చూస్తాం. చూడండి, నిన్ను పంపబోతున్నానంటే 4వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? 10వ వచనం చూస్తా. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంసము నాలుక మాంసము గలవాడనని యెహోవాతో చెప్పగా సాకులు చెప్పాడు. ఎవరు? మోషే. నిన్ను ఇశ్రాయేలు దగ్గరికి పంపబోతున్నాను, రా మోషే అని చెప్పి పిలిస్తే, అయ్యా నాకు నోటి మాంసం, నేనే ఆడబోతా. 3వ అధ్యాయంలో మీరు చదివితే ఆ విషయాలు కొన్ని మనం చూడొచ్చు. తర్వాత 13వ వచనం నుంచి మనం చదివితే, అయ్యో ప్రభువా, నీవు పంపదలచిన వారిని పంపమనగా ఆయన మోషే మీద కోపపడి, నా వల్ల కాదయ్యా, నువ్వెవరిని పంపుకో, నన్ను వదిలిపెట్టు, నా చేత కాదు. ఇవన్నీ ఎక్స్ట్రాడినరీ పీపుల్ మాట్లాడే మాటలేనా? ఒక అసాధారణమైన వ్యక్తి మాట్లాడే మాటలేనా? చెప్పండి. ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా మోషేని మీకు చూపించడానికి ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. ఆర్డినరీ పర్సన్గా ఆయన ఇక్కడ తన బలహీనతలను దేవుని సన్నిధిలో ప్రస్తావించటం మనం చూస్తున్నాం. ప్రభు పని కొరకు పిలిచినప్పుడు ఆయన చెప్పినటువంటి సాకులు మనం ఇక్కడ గమనిస్తున్నాం. తప్పించుకోవడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు నన్ను నమ్మరు అంటాడు. అప్పుడు 2 అద్భుతాలు మోషేకి చూపించాడు. ఎవరు చూపించింది? ఎవరమ్మా? ఏం మాట్లాడట్లేదు. దేవుడు చూపించాడు. ఎవరు చూపిస్తానే? దేవుడే కదా చూపించింది. దేవుడైనా పిలిచింది మోషేని. ఎక్కడికి పంపాలనుకున్నాడు? ఏమో, ఐగుప్తుకి. ఎవరో అంటున్నారు చిన్నగా, నాకు వినబడట్లా. ఐగుప్తుకి అంటే తప్పు రైతు డౌట్, కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నారు. ప్రియులారా, మోషేని నీ చేతిలో ఉంది ఏంటి అని అడిగాడు. ఎవరు? దేవుడు. ఆ మాటనే చెప్పండి. దేవుడు అనే మాట ఉచ్చరించడానికి కూడా ఇప్పుడు పెద్దగా చెప్పండి. నీ చేతిలో ఉంది ఏంటి అని అడిగాడు మోషేని. కర్ర అన్నాడు. దాన్ని కింద పడేయమని. అది పాము అయిపోయింది. అది చూసి పరిగెత్తాడు. భయం. ఎవరు పరిగెత్తిందా? మాట రాయబడింది, పారిపోయినట్లు రాయబడింది. మీరు 4వ అధ్యాయం చూస్తే 3వ వచనంలో, అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమని అతడు దాన్ని నేలను పడవేయగానే పామాయను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకొనగా అతడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనగా అది అతని చేతిలో కర్ర ఆయను. ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే, మీరు 4వ అధ్యాయం అంతా జాగ్రత్తగా చదివితే జీవం గల దేవుడు మోషేకి చూపించినటువంటి అద్భుతాలు మనం అక్కడ చూడగలుగుతాం. మళ్ళా దాన్ని పట్టుకున్నాడు, అది మళ్ళా కర్ర అయింది. ఆ తర్వాత నీ చెయ్యి తీసి నీ రొమ్ముపై పెట్టుకోమన్నాడు. అలాగ పెట్టుకొని తీయమనగానే ఆ చెయ్యి తీసినప్పుడు అది తెల్లని కుష్టుతో వైట్గా మారిపోయింది. ఆ తర్వాత మరలా దాన్ని రెండోసారి పెట్టి తీయమనగానే తీసినప్పుడు అది మామూలుగా మారిపోయింది. ఈ 2 అద్భుతాలు చూపించి
మోషేను ధైర్యపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ అద్భుతాలు చేయటం ద్వారా మోషేలో దేవుని పట్ల విశ్వాసాన్ని పెంచడానికి దేవుడు ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఈ విషయాలు ముందు చెప్పాను కదా, వాటిని బలపరచడానికి, అంటే హౌ డు వి మూవ్ ఫ్రమ్ ఫియర్ టు ఫెయిత్, మనం ఎలాగా భయములో నుండి విశ్వాసంలోని పరుగు పెట్టగలము, దానిని బలపరచడానికి మోషే జీవితంలో ఈ సంఘటనలు మీకు జ్ఞాపకం చేశాను. అదే సమయంలో మనం మన ఆత్మీయ జీవితంలో ఎలాగా మన చుట్టూ ఉన్నటువంటి భయానక పరిస్థితుల్లో నుండి దేవునిపై విశ్వాసంతో ముందుకు సాగగలమో నేర్చుకోవడానికి ఫస్ట్ థింగ్ నేను మీకు చెప్పాను. ఒకటి, ఫోకస్ ఆన్ గాడ్స్ ప్రెజెన్స్ విత్ us. దేవుని ప్రసన్నత లేకపోతే దేవుని సన్నిధి మనతో ఉన్నది అన్నప్పుడు మనలో ధైర్యం పెళ్ళుకాలి. జీవము గల దేవుడు పదే పదే మోషేకు చెప్పాడు. ఏమనంటే, నేను నీకు తోడై ఉంటాను. చూడండి, 3వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉండేదను. చాలు అండి, చాలు. నేను నీకు తోడై ఉండేదను అంటే ఆయన మనకు తోడై ఉన్నాడు అన్నటువంటి నిశ్చయత మన చుట్టూ ఉన్నటువంటి భయాల నుండి మనం విశ్వాసముల బలపడటానికి మనకి సహాయం చేస్తుంది. దేవుడు మనకు తోడై ఉంటే ఇక మనకేం కావాలా? ఎందుకంటాడు దావీదు, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. ఇక నాకేమి కొదువలేదు, నాకు కొదువలేదు, నాకేమి కక్కర్లేదు, ఆయన ఉంటే చాలు. నేను గాఢాంధకారపు లోయలలో ప్రవేశించినది ఏ అపాయములకు నేను భయపడను. ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకి? దేవుడు నాకు తోడై ఉన్నాడని నమ్మాడు దావీదు. దేవుడు నాకు తోడై ఉన్నందువలనే నేను సింహాన్ని చీల్చివేశాను. ఒక సాధారణమైన వ్యక్తి సింహాన్ని చీల్చడం అంటే మాటలా? ఇంపాసిబుల్. అయితే దేవుడు తనకు తోడై ఉన్నాడని నమ్మినప్పుడు దాన్ని చీల్చేశాడు అంతే. ఆయన ఎక్స్ట్రాడినరీగా మారిపోయాడు. ఎలుగుబంటిని చీల్చివేయటం, 6 మూరల జానుడు ఉన్నటువంటి గొలియాతును ఒక్క వడిసెల రాయితో నేల కూర్చటం. గొలియాతు ఫిలిస్తీన్ల సైన్యం ప్రతిరోజు ఛాలెంజ్ చేస్తుంటే ఎవరన్నా మాట్లాడారా? ఏ ఒక్కరికి ధైర్యం చాలలేదు, భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు, గుడారాల్లో నుంచి బయటికి రాలేదు. ఆ పరిస్థితిలో దావీదు సౌలుతో మాట్లాడుతూ చెప్తున్నాడు, నేను ఎలుగుబంటిని తరిమేశాను, సింహాన్ని చీల్చాను. ఈ గొలియాతు నాకు ఒక లెక్క కాదు. సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఇశ్రాయేలుని శపించడానికి, దూషించడానికి వీడికి ఎన్ని గుండెలు? అక్కడ ఒక మాట అంటాడు, యుద్ధము యెహోవాదే, నాకు ఆయన తోడై ఉంటాడు. నేను ఒకప్పుడు సింహాన్ని చీల్చాను, ఎందుకంటే నా దేవుని సహాయం. ప్రియులారా, దేవుని సన్నిధి మనతో ఉన్నదని, మనలను నడిపిస్తుందని మనం నమ్మగలిగినప్పుడు
మనలో ఉన్నటువంటి భయం పటాపంచలైపోతుంది. మోషే ఇశ్రాయేలీయులను తోడుకొని పోవటకు నేనెంతటి వాడను అన్నాడు. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తుంటాడు. అయ్యా, నీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. 40 సంవత్సరాలు అప్పుడు నేనేదో చేయబోయాను, ఇశ్రాయేలీయులను రక్షించాలనుకున్నాను, కానీ ఏం చేయలేక పారిపోయానయ్యా, పరిగెత్తుకుంటా ఇక్కడికి వచ్చాను, ఈ అరణ్యంలోకి వచ్చాను అని చెప్పుకుంటాను. అంటే ఇక్కడ ఒక ఆర్డినరీ పర్సన్గా తను తాను పరిచయం చేసుకుంటాడు. దేవుడు తనకు తోడై ఉండక ముందు ఎలాగ భయపడ్డాడో, ఎలాగ పారిపోయాడో ఆ విషయాలను దేవుడి దగ్గర జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఇప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నా సన్నిధి నీతో ఉంటుంది, నేను నిన్ను పంపుతున్నాను. ఇదివరకు నీవు నీ స్వశక్తితో ఏదో చేయాలనుకున్నావు, కానీ ఇప్పుడు నా శక్తితో నువ్వు చేయబోతున్నావు. నీ శక్తితో నువ్వు చేయలేనిది నేను నీకు తోడై ఉండి నిన్ను నడిపించడం ద్వారా నువ్వు ఇప్పుడు చేయబోతున్నావు, చేస్తా. ఆ నిశ్చయతను మోషేలో బలంగా ఉంచాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత రెండవ విషయం ఏంటంటే, ఫోకస్ ఆన్ గాడ్స్ పవర్ త్రూ అస్. దేవుని శక్తి మీద మోషే దృష్టి నిలపగలుగుటకు ఆయన ముందు ఈ అద్భుతాలను చేశారు. కర్ర పాముగా మార్చడం, చేతిని తెల్లటి పుష్పముతో మార్చివేయటం, కొంచెం నీటిని తీసి ఏటి ఒడ్డును పోసినప్పుడు అది రక్తంగా మారిపోతుందని చెప్పటం, ఇవన్నీ దేవుని శక్తి మీద మోషే విశ్వాసం ఉంచడానికి, ఆయన శక్తిమంతుడు అని బలంగా నమ్మటానికి ఈ అద్భుతాలను మోషే ముందు దేవుడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. నిన్ను పంపబోయే నీ జీవము గల సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆయన మహాశక్తి సంపన్నుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని ఆ బలమైనటువంటి దేవుని శక్తిని బలంగా నమ్మటానికి ఈ అద్భుతాల ద్వారా మోషేతో దేవుడు మాట్లాడాడు, జ్ఞాపకం చేశాడు. నేను మీ పితరుల దేవుడని జ్ఞాపకం చేశాడు. 3:13 4:9 మనం చూసినట్లయితే ఈ విషయాలు మనకు జ్ఞాపకం చేయబడతాయి. ఇకపోతే మూడవ విషయం ఏంటంటే, గాడ్స్ ప్రొవిజన్ ఫ్రమ్ us. ఆయన సిద్ధము చేసిన, లేకపోతే ముందుగా ఏర్పాటు చేసిన విషయాలను కూడా మోషే ముందుంచాడు జీవము గల దేవుడు. తన అన్న అహరోను తనకు తోడుగా రాబోతున్నాడని, ఆయన నిన్ను ఎదుర్కోబోతున్నాడు, నీకు సమీపంగానే ఉన్నాడు, ఇంకొంచెం సేపట్లో నువ్వు ఆయన్ని కలుసుకోబోతున్నావు అని చెప్పి ఆయన తన కొరకు సిద్ధపరిచినటువంటి సహాయాన్ని, లేకపోతే ఒక ప్రణాళికను మోషేకు దేవుడు జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే ఐగుప్తుకు వెళ్ళటానికి ఎలాంటి సిద్ధపాటును దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నదో దాన్ని అంతటిని కూడా మోషేకు చాలా సవివరంగా దేవుడు చూపించాడు, వివరించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
ఆయన అంతకుముందు చెప్పాడు, ఐ కెనాట్ స్పీక్, ఐ కెనాట్ లీడ్, ఐఎమ్ అఫ్రైడ్. ఇలాంటి సాకులు చాలా చెప్పాడు. అయితే దేవుడు ఆయనకు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఐ విల్ హెల్ప్ యూ స్పీక్. నువ్వు మాట్లాడతావు, నేను నీ నోటికి మాటలు ఇచ్చేది నేనే, నువ్వు మాట్లాడతావు అంటాడు. తర్వాత నీ అన్న అహరోను నీకు తోడుగా నేను సిద్ధం చేశాను, ఆయన వస్తున్నాడు, నిన్ను కలుసుకోబోతున్నాడు, ఆయన నీకు తోడుంటాడు, ఆయనతో కలిసి నువ్వు గొప్ప కార్యాలు చేయబోతున్నా అని చెప్పి మోషేకు దేవుడు తన ఉద్దేశంలో మోషే పట్ల ఏ ఆలోచన ఉందో దానిని మోషే అర్థం చేసుకునే రీతిగా వివరించి ఆయన దేవుని యొక్క ప్రొవిజన్, ఆయన మోషే ఈ కార్యాల కొరకు ఏమేమి చెయ్యాలో, ఏ ఏ ప్రణాళికతో దేవుడు మోషేను పంపబోతున్నాడో దానిని నమ్మగలుగుటకు కావలసినటువంటి అన్ని విషయాలను మోషే ముందు ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు మోషేలో ఉన్నటువంటి భయం పోయి an ordinary person become a extraordinary. ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ఫియర్ఫుల్ నుంచి పవర్ఫుల్ అండ్ ఫెయిత్ఫుల్ గా మారిపోయాడు. భయంతో ఉన్నటువంటి వ్యక్తి శక్తివంతుడుగా విశ్వాసవీరునిగా మారిపోయాడు. అంతే. ఆ కర్ర చేత పట్టుకుని తన అన్న అయినటువంటి సహోదరుడైనటువంటి అహరోనుతో కలిసి ఐగుప్తు రాజు ముందు నిలబడ్డాడు. ఒకప్పుడు ఆ రాజు సమక్షంలో నుంచి పారిపోయినటువంటి మోషే ఇప్పుడు ధైర్యంగా నా ప్రజలను విడిపించడానికి నేను వచ్చాను, నన్ను పంపినవాడు నా సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నవాడు అన్నవాడు అని చెప్పి ధైర్యంగా అక్కడికి వెళ్ళి ఫరోతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఫరో ఒప్పుకోకపోతే ఫరో ముందు ఆయన చేసినటువంటి అద్భుతాలు, అక్కడ 10 తెగుళ్ళు అద్భుతమైనటువంటి రీతిగా ఐగుప్తు వణికిపోయేటట్లుగా 10 తెగుళ్లను రప్పించారు దేవుని శక్తితో. ఒక సాధారణమైన వ్యక్తి అక్కడ అసాధారణమైనటువంటి వ్యక్తిగా తన కార్యాల ద్వారా రుజువు చేశారు. అక్కడి నుంచి బయలుదేరి వారిని తీసుకొని ఆ రెడ్ సీ దగ్గరకు వచ్చేసరికి ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చివేశారు. అంతటితో ఆగిపోలేదు, మార్గంలో ఎన్ని అద్భుతాలు చేశాడు. నీరు చేదుగా ఉంటే మధురంగా మార్చేశాడు మోషే చేసిన అద్భుతాలు. రాత్రికి వచ్చి రాత్రిలో నుంచి నీటిని రప్పించాడు. మాంసం కావాలంటే పూరేళ్లను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పూరేడు పెట్టలను తీసుకొచ్చి వారికి మాంసం ఇచ్చాడు. మాకు మంచి ఆహారం కావాలంటే ఆకాశం నుండి మన్నాను కురిపించమని దేవుని ప్రార్థన చేసి ఆ మన్నా వారు భోజనం చేయనట్లు. ఇక ఇలాగ చెప్పుకుంటూ పోతే అడుగడుగున ఆయన చేసిన అద్భుతాలు మనం చూస్తాం. 40 పగుళ్ళు రాత్రులు దేవుని సన్నిధిలో ఉండి ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చి ఇశ్రాయేలులకు ఇచ్చాడు. ఎవరు? ఎంత గొప్ప అద్భుతాలు, అద్భుత కార్యాలు, చరిత్రలో నిలిచిపోయే కార్యాలను మోషే చేసినట్లుగా మనం చూస్తాం. ఆ తరువాత యెహోషువని ధైర్యపరుస్తూ మాట్లాడతాడు. నా తర్వాత నువ్వు ఇశ్రాయేలును నడిపించబోతున్నావు, నాకు తోడైనట్లే దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు, భయపడకు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని చెప్పి యెహోషువను బలపరిచి తర్వాత నాయకునిగా ఆయనను ప్రతిష్ఠించడం మనం చూస్తాం. ప్రియులారా, ఫ్రమ్ ఫియర్ఫుల్ టు ఫెయిత్ఫుల్, పవర్ఫుల్, ఫ్రమ్ ఆర్డినరీ టు ఎక్స్ట్రాఆర్డినరీ మోషే జీవితంలో ఎలాగ సాధ్యమైందో ఈ 3 విషయాల ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గాడ్స్ ప్రజెన్స్, గాడ్స్ పవర్
గాడ్స్ ప్రొవిజన్. మోషే ముందు దేవుడు వీటిని ఉంచి మోషే ఒక గొప్ప వ్యక్తిగా, అసాధారణమైనటువంటి వ్యక్తిగా మారటానికి దేవుడు ఆయనను బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, విశ్వాస యాత్రలో మనం కూడా ఈ విషయాలపై దృష్టి నిలపగలిగితే మనం కూడా ఈ మనలను పీడించే ప్రతి విధమైన కీడుల నుండి, భయాల నుంచి విడుదల పొంది దేవుని మహత్తరమైనటువంటి శక్తితో విశ్వాసముల బలవంతులమై ముందుకు సాగిపోగలం. అలాంటి ఆశీర్వాదకరమైనటువంటి ప్రేమగల నడిపింపు ప్రభు సాన్నిధ్యంలో మనం పొందగలుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రాలు. మీ పరిశుద్ధ సన్నిధిలో మేము ధ్యానించిన ఈ వాక్యం ప్రతి హృదయంలో ఫలించుటకు సహాయం చేయండి. ప్రతి హృదయం మా తండ్రి మీ అందు బలమైన విశ్వాసాన్ని, మీ శక్తిని ఆశ్రయించి ప్రతి విధమైన కీడులను జయించే ఆత్మీయ శక్తిని పొందుటకు ఈ వాక్యం ద్వారా మీ ప్రియబిడ్డలను బలపరుచున్నాం. మీ కరుణహస్తాలకు మమ్మలను మేము అప్పగించుకుంటాం. మీ నడిపింపు, మీ నాయకత్వంలో ముందుకు సాగే ధన్యతను మాకు అనుగ్రహించుకుని వేడుకుంటూ యేసు దివ్యనామం పేరు అడుగుచున్నాము తండ్రి. కానుకలు తీసుకుందామండి. జీవితాంతం వరకు నీకే 442వ పాట పాడుతుండగా కానుకలు సమర్పించు.
ప్రత్యేకమైన కానుకలు ఎవరైనా తీసుకొచ్చినట్లయితే దయచేసి ముందుకు రావాలని కోరుచున్నాను. అర్పింపబడిన ఈ కానుకల కొరకై తలలో నుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. కృపగల దేవ, వందనాలు చెల్లిస్తున్నాను. మీ సన్నిధిలో మీ ప్రియ బిడ్డలు అర్పించిన ఈ ఆత్మలను దీవించమని ప్రార్థిస్తున్నాను. మీ సేవ కొరకు వీటిని ఫలింపచేయమని వేడుకుంటున్నాం. ఇచ్చిన ప్రతి హస్తాన్ని మీరు బహుగా దీవించి మీలో బలంగా ఉంటుకట్టబడి విశ్వాసములో స్థిరపరచబడి ప్రతి విధమైన కీడును జయించుచు ఆధ్యాత్మికంగా బలపడి ఆర్థికపరమైనటువంటి ఏ ఒడిదుడుకులు లేకుండా సమాధానంతో ముందుకు వెంబడించి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఈ కానుకలను మీ సేవ కొరకై ఫలింప చేయమని వేడుకుంటూ యేసు దివ్యనామం పేరుతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. కానుకలు సమర్పించబడినవి. మా యొక్క మోజస్ గారు 2000 రూపీస్ థ్యాంక్స్ గివింగ్ సమర్పించారు. కె కిరణ్ చైతన్య గారు 1200 రూపీస్ దర్శనం భాగం సమర్పించారు. కె తిమోతి భవ్య మంత్లీ సబ్స్క్రిప్షన్ 300 రూపీస్ థ్యాంక్స్ గివింగ్ 200 రూపీస్ టోటల్ 500 రూపీస్ సమర్పించారు. జీపీ పుష్పరాజ్ గారు for Pooja safe delivery, blessed with baby girl, 1000 rupees సమర్పించారు. దేవుడు పూజకు క్షేమమైనటువంటి ప్రసవాన్ని ఇచ్చి చక్కని కుమార్తెకు జన్మనిచ్చినప్పుడు దేవుడు తన ప్రేమ గల హస్తాలు చాపి దీవించాలని కోరుతూ ఉన్నాను. నిపుణ్ శ్యామ్ సన్నా వి శ్యాంబాబు గారు కళ్యాణ్ గార్డెన్ నుంచి 1000 రూపీస్ థ్యాంక్స్ గివింగ్ సమర్పించారు. శ్రీమతి విజయ బాబురావు గారు వారి దశం గారు 2300 రూపీస్ సమర్పించారు. సమయంలో సెక్రటరీ గారు ప్రకటన చేస్తారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమా, దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన మీ అందరికీ ఈ యొక్క పరిశుద్ధ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని పురస్కరించుకొని మంచి వాక్యాన్ని అందించినటువంటి స్థానిక సంఘ కాపరి గారికి మరి ప్రత్యేకంగా వ్యక్తిగతంగాను సంఘపక్షంగాను వారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి పాస్టర్ గారు తెలియజేసిన రీతిగా వాక్యం మనం ఎంత ఆత్మీయంగా బలపడినట్లయితే మరి దేవుడు మన పట్ల కలిగినటువంటి భారము ఎటువంటిదో మనం అందరం కూడా వాక్యం ద్వారా వాక్యం చదువుతూ మనం నేర్చుకునే ఉంటున్నాము. దైవ సేవకులు చెప్పినటువంటి దాన్ని బట్టి మనం వింటూ ఉన్నాం. మరి మనము దేవుని పట్ల ఏ పాటి భారం కలిగి ఉన్నాము మనం అనేది ఆత్మ పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మన ముందు గతించిపోయిన వారి కంటే మనం నీతిమంతులు కాదు. దేవుడు ఆయన ఉచితమైన కృపలో మనల్ని సంరక్షించి కాచి కాపాడి ఈ దినాన మనం దేవుని మందిరంలో చేరి ఈ రీతిగా సజీవులుగా ఉన్నాము అంటే దేవుడు మనకిచ్చినటువంటి మరొక అవకాశముగా మనం భావిస్తూ ఉండాలని చెప్పి నేను మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం. మరి ఎంతో మంది దైవజనులు మరి ఈ ప్రస్తుత పరిస్థితుల్ని మరి ఆధారం చేసుకుని జరుగుతున్న పరిణామాలని దృష్టిలో ఉంచుకొని మరి మనం రెండవ రాకడికి దగ్గరగా ఉన్నాము, ఇంకా మనం ఎన్నాళ్ళు మనం ఎలా జీవిస్తామో మనకు తెలియనటువంటి స్థితిలో మరి ఆత్మీయంగా బలపడే రీతిగా
ఎంతో మంది సంఘ కాపరులు మరి ఎన్నో విధాలుగా మరి మనకి వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. మన సంఘ కాపరి గారు కూడా మరి ఆ విధంగా ఆత్మీయంగా బలపడాలనేటువంటి మరి వాక్యాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. మరి ఇంకా మరి మనము దేవునికి దగ్గరగా జీవించడానికి ఆత్మీయంగా బలపడాలని చెప్పి మీ అందరికి కూడా మరి ప్రేమపూర్వకమైనటువంటి మీరు అటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలని చెప్పి మీకు ప్రేమపూర్వకం మనం చేస్తూ ఉన్నాం. మన దినాలు ఎలా ఉంటాయో ఏ విధంగా ఉంటే మనకు తెలియనటువంటి స్థితిలో ఉన్నాం. కాబట్టి మనం వారు చూసి బాధపడుతున్నాం. మన మరణాలు ఎలా ఉంటాయి, కనీసం మన బంధువుల్లో ఒకరి దగ్గరికి వెళ్ళిపోయి వారి దగ్గరికి భర్త వెళ్ళలేక, మరి భర్త వారి పిల్లలు వెళ్ళలేక మరణాలు మనం చూసాం టీవీల్లో. మరి వీటిని బట్టాన మన యొక్క హృదయాలని మార్పు చెందితే అది దేవుడికి అంగీకారంగా ఉంటుందేమో అని చెప్పేసి మనందరం కూడా గమనించాలి. ఏదో వస్తున్నాం, నామకావస్థగా వస్తున్నాం, మనం పోతున్నాం మందిరానికి, మనకి దేవునికి ఏ విధంగా ఉన్నామో మన ఆత్మ పరిశీలించుకోండి దయచేసి సహోదరుడా. మరి మనం ఏ విధంగా మనం జీవితాలు ఉంటే మనకు తెలియదు. అనుకుంటాం ఒక విందు భోజనానికి మనం వెళ్ళినప్పుడు, మనం భోజనం చేస్తున్నప్పుడు ఎదుటి వారి యొక్క నీటి గ్లాసు పడిపోతే వాడిని చూసి మనం ఆనందిస్తూ ఉంటాం. కానీ ఆ నీరు మన కింద నుంచి వచ్చి మన బట్టలు తడుపుతాయి అన్న సంగతి మనం ఆలోచించాం. అప్పుడు తెలుస్తుంది మనకి ఏంటో మన బట్టలు తడిచినట్టు ఎదుటి చూసి మనం నవ్వినప్పుడు ఆ నీరు కింద నుంచి వచ్చి మనం తడుస్తుంది. అలాగే మన యొక్క జీవితాలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా మరి దేవుని పట్ల మనం ఏ బాధ్యత కలిగి ఉన్నాము అనేది ఇప్పుడైనా మనం కళ్ళు తెరిచి మన హృదయాల్ని మీరందరూ కూడా దేవుని సమర్పణ జీవితంలో ఉండాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ మీ అందరి పక్షంగా అటువంటి హృదయాలు కలిగి ఉండాలని చెప్పి అందరూ మనం చేస్తున్నాను. మరి అలాగే యొక్క 2 ప్రకటనలు చేస్తున్నాను నేను. మరి ఆగస్టు మాసంలో మన యొక్క కమిటీలో ఉన్నటువంటి ఐజాక్ గారు ప్రభువును నిద్రించారు. మరి వారి యొక్క స్థానంలో మరి జి రవికుమార్ గారిని ట్రెజరర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఇది సంఘము మరి ఈ లైవ్ లో వీక్షిస్తున్నటువంటి మన సంఘ సభ్యులందరికీ కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. జి రవికుమార్ గారిని సంఘ మరి కమిటీలో ట్రెజరర్గా వారిని అపాయింట్ చేయడం జరిగింది. మీరందరూ గమనించాలని చెప్పి మీకు ప్రేమపూర్వక మనం చేస్తున్నాను. అలాగే మరి మనము దేవునికి ఇవ్వవలసినటువంటి కృతజ్ఞత కానుకలు కానీ దశమ భాగములు ఏదైనా సరే మీరు దయచేసి సంఘములో సంఘ సభ్యుడు కొంత బాధ్యత కలిగి ఉండాలని చెప్పి మీ అందరికి కూడా బాధ్యత ఉన్నది. ఇప్పుడు ఇన్ని దినములు మరి ఈ యొక్క సంఘములో మరి జీతాలు పాస్టర్ గారికి, సెక్స్టన్కి, కీబోర్డ్ ప్లేయర్కి, చర్చి మెయింటెనెన్స్కి ఏవైతే ఉన్నాయో మీరందరూ కూడా గమనించాలి. మరి వారికి గడిచినటువంటి కొన్ని మాసం నుంచి మరి ఆఫ్ శాలరీసే ఇస్తూ ఉన్నాం. మరి మనకు వచ్చేటువంటి సంఘ ఆరాధన జరగలేదు కాబట్టి వాటిలో కొన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మీరందరూ కూడా దేవుడి కోసం మీరు ఇవ్వగలిగేసినటువంటి వారు అందరూ దేవుడు మిమ్మల్ని ఆశ్రయించిన కొలది, మీకు ఇచ్చిన కొలది మరి మీరు కూడా ఈ యొక్క ఖర్చులు ఉంటాయి కాబట్టి చర్చి మెయింటెనెన్స్ మరి అన్ని కూడా అప్పులు కూడా ఉన్నవి కాబట్టి మీరందరూ కూడా సంఘంలో ఒక సంఘ సభ్యులుగా మీ బాధ్యతను మీరు గుర్తెరిగి మరి దేవునికి ఇవ్వాల్సినటువంటి కానుకలు మీరు దేవునికి ఇవ్వవాలని చెప్పేసి మీకు ప్రేరకంగా మనం చేస్తూ ఉన్నాం. దయచేసి మీరందరూ గమనించండి. మరి మన ఇంటిలో ఏ విధంగా అయితే మనకి ఆర్థికమైన కుంటుపడితే మనం ఏ విధంగా బాధపడుతూ ఉంటామో సంఘ నాయకత్వానికి కూడా మరి అటువంటి బాధలు ఉంటాయి. వీటన్నిటి కూడా మరి ఫేస్ చేస్తూ ఉన్నాం మేము. మరి సంఘ కాపరికి ఇవ్వలేక, సెక్షన్కి ఇవ్వలేక, చర్చి మెయింటెనెన్స్ నడిపించలేక ఈ దగ్గర ఉన్నటువంటి కొంతమంది దూరంగా కొంతమందికి మరి కొంతమంది మన సెక్షన్ ద్వారా కొన్ని ఇళ్లకి పంపించి మేము కొన్ని ఆ యొక్క కానుకలు సేకరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మరి దేవుని కృప వలన ముందుకు నడిపిస్తూ ఉన్నాం. దయచేసి మరి ఎవరైనా సరే మీరు రాలేనటువంటి వాళ్ళు మందిరం తెరిచాం కాబట్టి మీరు రాలేనటువంటి వారు మీ ఇంటి నుంచి వచ్చేటువంటి వారి ద్వారా మీ యొక్క కానుకలను పంపించండి దేవునికి మహిమార్థమై. లేదంటే ఈ యొక్క చర్చి సెక్షన్ కూడా మీ ఇళ్లకి కూడా పంపించడం జరుగుతుంది. దయచేసి మీ యొక్క సహకారాన్ని మీరు అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా నేను మనం చేస్తూ ఉన్నాను. దీన్ని దృష్టిలో ఉంచుకోండి. ఈ మందిరము మనం కరెంటు బిల్లులేంటి మరి ఎన్నో అవసరతలు ఉన్నాయి. మన ఇంట్లో ఏ విధంగా అయితే మనం ఖర్చు పెడుతూ ఉంటాం, దేవునికి ఇవ్వవలసిన కానుకలు మీరు ఇంకా ఇద్దాములే 10,000 ఇచ్చే దగ్గర 1,000 రూపాయలు ఇచ్చి దాన్ని మీరు జమ చేసుకుంటున్నారేమో. మనం చదువుకున్నాం మనం 5వ తరగతిలో. పిసినారి ఒకడు చెట్టు చాటున ఒక గుట్ట దొరికి దానిని దాచిపెడితే ఆ పైసలు ఏ జబ్బులకు పోతాయో మనకు తెలియదు. దేవుడు మీరు ఇవ్వవలసినటువంటి దానిని మీరు దాచిపెడితే
అవి ఏ రీతిగా అవి మనకి అప్పులు మిగులుస్తాయో దయచేసి మీరందరూ సహకరించండి. ఇంకా ఇద్దాంలే ఏదో చేద్దాంలే అని కాదు. దేవుడు ఎప్పుడు ఇచ్చినటువంటి ఏ రోజు ఆకలి అయితే ఆ రోజు అప్పుడు అన్నం తింటేనే మన కడుపు నిండితే అది కడుపు సొద తగ్గుతుంది. అలాగే ఏ నెలకి ఇవ్వాల్సినటువంటి కానుక, దేవుడికి తీయవలసినటువంటి కానుక ఎవరైనా సరే దేవునికి ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చి చూడండి. మన సంఘం ఎన్నో సందర్భాల్లో ఇచ్చే విషయంలో బోధించడం జరిగింది. అది ఇచ్చి చూడండి దేవునికి, అది మీకు మహిమ కలుగుతుంది. దయచేసి మీరు అందరూ కూడా నేను చెప్పానని మీరు బాధపడవద్దు. ఎందుకంటే ప్రత్యక్షంగా మేము నాయకత్వంలో మేము ఇవన్నీ కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కాబట్టి నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. ఎన్నో సంఘాలు జూన్ నుంచి సంఘ ఆరాధన జరుగుతున్నాయి, విరివిగా ఇస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇవ్వకుండా ఉన్నట్లయితే అది దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూడలేదులే, సంఘం చూడలేదులే, ఎవరు చూడలేదు అనుకుంటున్నారేమో, దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా ప్రేమతో మీ సంఘ సభ్యులు మీ బాధ్యతను గుర్తెరిగి సహకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం. మనం అంటాం, బ్యాప్టిజం తీసుకున్నప్పుడు పాస్ గారు మన చేత ప్రమాణం చేపిస్తాడు. మనకు వచ్చే దాంట్లో దక్షిణ భాగం దేవుడికి ఇస్తావా? ఇస్తాను సార్. ఎంతమంది దాంట్లో ఎంప్లాయీస్ అయితే అంతమంది ఇవ్వాల్సిందే. కానీ 2 ఎంప్లాయీస్ అయినా కానీ సగమే ఇస్తారు. 4 సంపాదిస్తున్నా కానీ ప్రతి ఒక్కరి చేత ప్రమాణం చేపిస్తాడు పాస్టర్ గారు. దక్షిణ భాగం ఇవ్వాల్సిందే. దేవునికి ఇచ్చి చూడండి. మరి ఈరోజు నేను ఈ రీతిగా నేను ఎందుకు అంటున్నానంటే, బాధ్యత బరువు మోసేవానికే తెలుస్తుంది ఆ యొక్క బాధ్యత. మేము నాయకత్వం ఏదోలే ఉండాలే అని అనుకుంటున్నారు. కానీ మా బాధ్యత ఎంత ఉందంటే చర్చి మెయింటెనెన్స్, వారి యొక్క ఆర్థిక సమస్యలు, మెడికల్ బిల్లు. మీరు ఎవరైనా పాస్టర్ గారికి ఇవ్వాలనుకుంటే మీరు సొంతగా ఇచ్చేయండి, వద్దని ఎవ్వరూ ఆపరు. కానీ దేవుడికి ఇచ్చే వాటిని దేవుడికి ఇచ్చిన తర్వాత మీరు సొంతగా, నేను కానీ మీరు కానీ ఎవరైనా సరే పాస్టర్ గారికి ఇవ్వండి. ఎవరు దాన్ని ఆపరు, అది మన ఇష్టం అది. కానీ దేవుడికి ఇచ్చేటప్పుడు మాత్రం దయచేసి ఆకు మాత్రం మీరు ఇచ్చేయండి. దేవునికి ఇచ్చేసేస్తే దీంట్లో మీరు సంఘం యొక్క అవసరతను కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి రాబోయే మాసము ఇప్పుడు మరి హార్వెస్ట్ ఫెస్టివల్, చాలా మంది మరి కోతకాల పండుగలు ప్రతి మందిరంలో మరి కలెక్ట్ అవుతూ ఉన్నాయి. అవి మన పాస్టర్ గారు దయచేసి తెలియజేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను పాస్టర్ గారికి. మరి హార్వెస్ట్ ఫెస్టివల్ కూడా వస్తుంది కొన్ని చర్చిలో. అదే ఎందుకంటే మనము లేట్గా స్టార్ట్ చేస్తాం కాబట్టి దాన్ని కూడా మీరు పెట్టుకోండి. వచ్చే మాసం క్రిస్మస్ ఉంది, మరి ఎన్ని కూడా ఎన్నో మనకు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీ యొక్క సహకారాన్ని అందించండి. సంఘ సభ్యులుగా మీ బాధ్యతను గుర్తెరగాలని చెప్పి ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క ఇంకొకటి తర్వాత ఈ క్రిస్మస్ సందర్భంగా మన మందిరానికి దూరదర్శన్ నుంచి ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే ఆ క్రిస్మస్ పాటలు పాడటం, తర్వాత మన పాస్ గారి యొక్క మెసేజ్ క్రిస్మస్ సందర్భంగా దూరదర్శన్ వాళ్ళు మనకు ఒక ఆఫర్ వచ్చింది. మరి బిడ్డలు మరి దాని గురించి ఈ యొక్క క్వాయర్ బృందం మరి పాటలు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. మరి సంఘ కాపురి గారికి కూడా క్రిస్మస్ మెసేజ్ ఉంటుంది, జనరల్ మెసేజ్ ఉంటుంది. మరి అలాగే క్వాయర్ బృందం కూడా మరి సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మరి ఈ రోజు మధ్యాహ్నం నుంచి 3 గంటల నుంచి మళ్ళీ క్వాయర్ ప్రాక్టీస్ చేస్తారు. ఆ పాటలు రేపుది రికార్డింగ్ అవుతుంది. దీనికి కూడా మరి కొన్ని ఖర్చులు ఉన్నవి. ఏంటంటే బయట మన స్టూడియోలో, ప్రైవేట్ స్టూడియోలో రికార్డ్ చేసుకోవాలి. మన వాయిస్ ఎలా వస్తుంది ఏంటనేది ఇక్కడ సంఘం దగ్గర కాకుండా అది చేసుకోవడానికి. తర్వాత ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే బిడ్డలు 2 కావాల్సి ఉన్నారు. ఒకళ్ళు తబలా ప్లే చేసేవాళ్ళు, వాళ్ళు ప్యాడ్స్ ప్లే చేసేవాళ్ళు, వాళ్ళని బయట నుంచి మనం తెచ్చుకోవాలి. వాడు 2 రోజులకు గాను దాదాపు 8,000 రూపాయల దాకా ఖర్చు వస్తుంది. స్టూడియోకి ఒక 5-6 వేల రూపాయలు, బయట స్టూడియోకి గంటకి 500 రూపాయల లెక్క మనం పే చేయాలి. ఎందుకంటే ఈ సాంగ్స్ మనం పాడేటప్పుడు ఆ స్టూడియోలో ఎటువంటి ఇది లేకుండా మన వాయిస్ ఎలా వస్తుందో ఆ యొక్క చూసుకోవడానికి బయట ప్రతి ఒక్కరు కూడా చేసేటువంటి అది కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి అది స్టార్ట్ అవుతుంది. మరి ఇవన్నీ కూడా ఇక క్రిస్మస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మనకు వచ్చినటువంటి ఒక అవకాశాన్ని రేపు మళ్ళీ వాళ్ళు దూరదర్శన్ వాళ్ళు వచ్చి ఇక్కడ మన దగ్గర షూట్ చేయడం జరుగుతుంది. మన చర్చి మరి రాబో దినాల్లో ఇంకా మరి ఆత్మీయంగా బలపడే రీతిగా, ఎన్నో ఆత్మ రక్షించే రీతిగా మనందరూ కూడా ప్రతి ఒక్క విశ్వాసి అటువంటి ఇదిలో ఎదగాలని చెప్పి మీ అందరూ ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. మరి థ్యాంక్ యూ ఆల్. మనమందరం వేచి నిలువబడి ప్రభు దగ్గర ప్రార్థించుకుని సెలవు దగ్గరపడి ప్రభు దగ్గర ప్రార్థన చెప్పుకుంటాం.
పరలోకమందుకు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగా భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసినది ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టులను తప్పించు. ఎందుకంటే రాజ్యము, శక్తులు, మహిమ నిరంతరం మీరైనారు. తొట్టెళ్లకుండా కాపాడుటకు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, మన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, ప్రేమగల కాపుదల కుడి ఉన్న మీకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడా ఇంటి నడిపించుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి.